ఎటువంటి అనుమతులు లేకుండా డమ్మీ ఈవీఎంతో ప్రచారం చేస్తున్న ఇద్దరు వైకాపా కార్యకర్తలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురంలో డమ్మీ ఈవీఎంతో ప్రచారం చేస్తున్నారన్న సమాచారం రావడంతో అధికారులు ఆ ఈవీఎంను స్వాధీనం చేసుకున్నారు. డమ్మీ ఈవీఎంతో ప్రచారం చేసేందుకు అనుమతులు లేవన్న అధికారులు వైకాపాకు చెందిన రాజేష్ కుమార్, రవితేజ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నీలాద్రిపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు శ్రీ చదలవాడ రాజేష్ కుమార్ గారు, శ్రీ సూరే రవితేజ గారు ఈ డమ్మీ ఎలక్ట్రానిక్ ఈవీఎం చేత లైటింగ్ ఉండి బజర్ ఉంది అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ బజర్ విత్ లైటింగ్ ఉన్నటువంటి ఈ డమ్మీ ఎలక్ట్రానిక్ ఈవీఎం చేత ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేసిన విషయం మా దృష్టిలో బాగా ఇమ్మీడియట్గా వెళ్ళడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో విచారణలో భాగంగా ఈ డమ్మీ ఎలక్ట్రానిక్ ఈవీఎంని అండ్ ఆల్సో కొన్ని పాంప్లెట్స్ని కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది.